ఫోన్ స్టోరేజ్ అయిపోయింది, ఏం చేస్తాం? వెంటనే డిలీట్ చేసేస్తాం కదండి పనికిరానివి. మరి ఇంట్లో కూడా స్పేస్ అయిపోతుంది, చాలా చిరాగ్గా ఉంది, ఏం చేస్తాం? కనీసం అదే రోజు తర్వాత రోజైనా క్లీన్ చేసుకుంటాం కదా, ఎందుకు? మంచిది కాబట్టి. మంచిది. మరి బాడీ పరిస్థితి ఏంటి? మీ బాడీలో కూడా చాలా పనికిరాని స్టోరేజ్ ఉంది. అది లోపలే ఉండిపోయింది, బయటికి పంపించట్లేదు. ఆ విషయం మీకు తెలుస్తుందా? ప్యాక్డ్ ఫుడ్డు, ప్రాసెస్డ్ ఫుడ్డు, ఇంక తెలుసు కదా, ఫ్రైడ్ ఫుడ్డు, ఇవే కదా మనం రెగ్యులర్గా తీసుకునేది. చాలా ఇష్టం కూడా మనకి, కాదా చెప్పండి. సో మరి ఇదంతా ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోవట్లేదు, లోపలే ఉండిపోతుందండి. లోపలే ఉండిపోయి కిడ్నీలను కొట్టేస్తోంది, కాలేయాన్ని డ్యామేజ్ చేస్తోంది, ఇక హార్ట్, లంగ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈవెన్ స్కిన్ కూడా తెలుసు కదా, 30-40 50-60 లాగా స్కిన్ కూడా తయారైపోతుందంటే సిమ్టమ్స్ పంపిందండి, సిగ్నల్స్ అయితే అది పంపింది, మనమే అర్థం చేసుకోలేదు. ఏం చేయాలి అంటే డిటాక్సిఫై చేయండి. అంటే మార్కెట్కి వెళ్ళి మళ్ళీ బజార్కి వెళ్ళి 4 రకాల డ్రింక్స్ కొనుక్కొచ్చేసుకొని పొలవమని తాగేసి కొత్త రోగాలు తెచ్చుకోమని కాదు. ఇది కూడా క్లీన్ చేసుకోండి. డిటాక్సిఫికేషన్ అనేది ఆయుర్వేదం చెప్తోంది. ఏం లేదండి, కొన్ని విషయాలు చెప్తాను, మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి, మీ అనుభవాలు కూడా చెప్పండి, ఫాలో అవుతూ ఉండండి. మరి ముందు మితాహారం తీసుకోండి అని చెప్తున్నారు. అదే న్యాచురల్ డిటాక్సిఫికేషన్ అండి. మితాహారం అంటే కాస్త 60-70% తీసుకోండి, సూపర్. ఇక నాన్ వెజ్లు, పిచ్చగా నాన్ వెజ్లు తింటున్నాం కదా, సరే తింటే తిన్నారు, మంచి వెజిటబుల్స్, ఆ సీజన్లో ఉన్న వెజిటబుల్స్ కూడా తినండి ఒక పూట. ఆకుకూరల దగ్గర నుంచి ముఖ్యంగా ఫ్రెష్ అండి, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎంతంటే అంత మేలు చేస్తాయి. అవి న్యాచురల్ డిటాక్సిఫికేషన్ ఏజెంట్స్గా పనిచేస్తాయి కాబట్టి అవి తీసుకోండి. ఇక చాలామంది పొలోమని తినటం కోసమే బతుకుతున్నాం అన్నట్టు తింటూనే ఉంటారు, రోజు. కనీసం వారానికి ఒక పూట అయినా ఆపండి, గ్యాప్ ఇవ్వండి, అది కూడా డిటాక్సిఫికేషనే. ఇంకా హాయిగా వాటర్ తీసుకోండి. ఇవన్నీ తెలియక కాదు, కానీ చెప్తున్నానండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, అది కూడా డిటాక్సిఫికేషనే. కొంతమందికి వర్కౌట్ చేయడానికి కూడా టైం లేదు, వర్కౌట్ చేసి చెమట పట్టిస్తే ఎంత అంటే అంత బయటికి పోయేదంతా దరిద్రమేనండి. దరిద్రం పోతుందని ఆనందపడండి. ప్రతి చెమటి చుక్కలోనూ లోపలున్న సకల దరిద్రాలు పోతున్నాయి అని చెప్పి ఆనందపడండి. ఇక మరి కొంతమందికి అసలు కాస్త ఎండ తగలటం కూడా ఇష్టం ఉండదు, ఎప్పుడూ ఏసీ రూములే. ఎండ కూడా డిటాక్సిఫికేషన్ ఏజెంట్స్గా పనిచేస్తాయండి, ఎండ కూడా. ఇక వీటితో పాటు పోపులు పెట్టి చేసే అద్భుతం అన్నీ ఇన్ని కాదు. అది జీలకర్ర, ధనియాలు, వాము అని కాదు, అన్నిటిలోనూ అద్భుతాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఒక టీగా తీసుకోండి. మరి ఇవన్నీ చేస్తేనే మీ బాడీ అనే ఫోన్ స్టోరేజ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు, మీ బాడీ చక్కగా ఉన్నట్టు, హెల్తీగా ఉన్నట్టు. ఏమంటారు? మరి క్లీన్ చేసుకుంటారా, చేసుకోరా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, ఫాలో అవుతూ ఉండండి.